ఆ విధంగా ఆయన ఏం చేశారు? హిందువులకి ముస్లింలకి మధ్య సఖ్యత చేకూర్చారా? ఖచ్చితంగా అది జరిగింది. దానికి నిజమైన ఒక అదేంటి అంటే తార్కాణం ఏంటంటే, ఒక్క షిరిడీ అంటే ఇటు హిందువులు, అటు ముస్లింలు ఇద్దరు కలిసి వెళ్ళే ప్రదేశం ఏదైనా ఉందంటే అది షిరిడీ సంస్థానం. కాబట్టి మహాత్ములకి కులము, మతము, వర్ణభేదం ఇవన్నీ వీటితోటి ఏమి సంబంధం లేదు. గురువు అందరికీ అతీతుడు అని చెప్పుకున్నాం కదా! అటువంటి అతీతమైనటువంటి ఆ గురువు మహాత్ముడు. అటువంటి మహాత్ములు ఉండటం వల్లనే మనం ఈ రోజున ఇంకా మనం ఇక్కడ కొంత మంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి చాలా మంది కూడా మీ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇట్లా వింటం కావచ్చు, ఇన్స్పిరేషన్. బాబాని ఇన్స్పైర్ అయ్యి అంటే భగవంతుడి పట్ల ఇక్కడ బాబానా లేకపోతే శివుడా, కృష్ణుడా, రాముడా కాదు, ఒక గురువు, సద్గురువు. మన గురు పూర్ణిమ కూడా రాబోతుంది కదా, వ్యాస పూర్ణిమ, దాన్ని గురు పూర్ణిమ అంటాం. అటువంటి గురు పూర్ణిమ రోజు మా గురువు గారు, మా మాస్టర్ గారు హసన్ గారు, ఆయన గురు పూజను చేస్తే నేను ఈ వింజామర వేయటం, గురు పూజ చేయడం నేను చూసి మేమందరం అది నేర్చుకున్నాం. అంటే ఆయనకి అతీతుడు, అంటే గురువు అతీతుడు అనే విషయాన్ని మా గురువు గారి దగ్గర నుంచి కూడా మేము నేర్చుకున్నాం. కాబట్టి అసలు కులము, మతం, హిందువా, ముస్లిమా ఇది కాదు. మన మనసు లగ్నం, ఏ గురువు మీద లగ్నం అయితే దానికి. ఇప్పుడు నేను ఈ రోజు ఇక్కడ మీ దగ్గర కూర్చున్నా అంటే నేను గురువుగా భావిస్తున్నటువంటి మా భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామి వారి ఆశీస్సుల వల్ల నేను ఈ రోజు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను అనేది నా నమ్మకం. ఎందుకంటే గురువే మార్గదర్శకత్వం చేసేది. మనం ఏమి చెప్పుకోక్కర్లే, ఆయనకి తెలిసిపోతాయి. ఇక్కడ ఈ గురు పరంపరకు అంతటి కూడా తల్లి వేరు లాంటి వాడు దత్తాత్రేయుడు. మనం ఏ గురువుకు పూజ చేసినా కూడా దత్తాత్రేయునికి వెళ్ళిపోతాం. నేను చెప్పాను కదా, ఒక మిరకిల్ జరిగింది, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏంటంటే నేను రాముల వారి రామదాస్ కీర్తన ఆల్బమ్ చేశాను, పెట్టాను. నా మనసులో ఏంటంటే పెద్దగా దానికోసం ఏం చేయకుండా భద్రాచలం దేవస్థానం రాముల వారి ముందు పెట్టి, అక్కడ నా గురువు రాధాకృష్ణమూర్తి గారు ఆయన రామదాస్ కీర్తన నేర్పించారు, మా మాస్టర్ గారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి సూరిబాబు గారు మృదంగం నేర్పించారు నాకు, డాన్స్. ఇట్లా వీళ్ళకే ఇచ్చేసి అదే నా పూజ అనుకున్నా. నేను అనుకున్న తర్వాత ఏమైందంటే ఈ బాబా క్యాసెట్ చేసాం, దాన్ని మెడ్రాస్ లో చేసాం. చెప్పాను కదా, విజయ స్టూడియోలో అక్కడ మాట్లాడితే వాసురావు గారు వాళ్ళందరూ విన్నారు. విని ఎంత బాగుందో అని నా క్యాసెట్ ఇది కూడా వినిపించాను. నేను ఖమ్మంలో చేశాను, సుధా సౌండ్ సిస్టమ్ అని. అక్కడ చేసినప్పుడు అది విని చాలా బాగుంది, మీరు ఇక్కడ ఏ మెడ్రాస్ లో ఏ స్టూడియోలో చేశారు అని అడిగారు. మెడ్రాస్ లో చేయలేదంటే ఇది చేసి కూడా 10 ఏళ్ళు అవుతుంది, చిన్న చిన్న వాటి మీద చేసాం మేము, ఖమ్మంలోనే చేసాం. ఖమ్మంలో ఇంత బాగా చేస్తారు అన్నప్పుడు అట్లా వచ్చినప్పుడు మేము అది వినిపించిన తర్వాత దీన్ని మేము 2 కలిపి మేము రిలీజ్ చేస్తాము పెద్ద ఎత్తున, పలానా చోటికి రండి హైదరాబాద్. సరే కూర్చున్నాము, అయిపోయింది. మేము ఖమ్మం వచ్చేసాము, అయిపోయింది. ఆ రోజు 9th స్కూల్ టీచర్ కదా, జనవరి 26 పెరెడ్ గ్రౌండ్స్ లో పిల్లల్ని డాన్స్ చేయించడానికి తీసుకెళ్లిపోయాము. మా అక్కయ్య ఫోన్ చేశారు. ఆ రోజు సాయంత్రం మేము హైదరాబాద్ వచ్చేసేయాలి, అది ఇక్కడ రిలీజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారితో. ఓకే, అప్పట్లో. అయితే మాకు అర్థం కాలంటే మాకు తెలియదు వాళ్ళెవరో చేస్తున్నారు. సరే అనుకున్నాం. వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తే అర్జెంట్ గా రా నువ్వు ఇంటికి, భద్రాచలం నుంచి రాముల వారు వచ్చారు, అర్చకులు వచ్చారు, మాస్టర్ గారు వీళ్ళందరూ వచ్చారు, నువ్వు క్యాసెట్ రిలీజ్ చేస్తాన్నావు కదా, ఆ క్యాసెట్ ఎక్కడుందో చెప్తే వాళ్ళు వెళ్ళిపోతా అంటున్నారు, స్వామి ముందర పెట్టేస్తాను. మా అక్కయ్య ఫోన్ చేసింది. నేను చెప్పాను పలానా చోట లాకర్ తీయంగానే అక్కడే ఉంటుంది అది. ఆ బీరువాలో ఉన్న అన్ని తీసి బయట పడేసినా కూడా దొరకలేదు. యాక్చువల్గా అక్కడే పెట్టాను, నేను వేరే చోట పెట్టలేదు. సరే ఏం చేయాలో అర్థం కాలేదు. సరే నేను ఇంటికి వచ్చేసాను, వెతికాము. అక్క నేను లిటరల్లీ మొత్తం వెతికేసాం. తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది, అక్క మనం అనుకున్నది ఏంటి, ఈ క్యాసెట్ ని దేవుడి పాదాల దగ్గర పెట్టి రిలీజ్ చేద్దాం అనుకున్నాం కదా, మనం మళ్ళీ అక్కడికెక్కడికో వెళ్ళాలనుకున్నాం కదా, ఈ ఆల్బమ్ తో పాటు దీన్ని చేస్తారంటే. కాబట్టి అసలు క్రియేటర్ ఆయన వదిలిపెట్టి మనం చేస్తాం, ఆయనే వచ్చేసాడు ఇక్కడికి. కాబట్టి అనేసి ఏడ్చేసాను నేను. అని సరే బాధపడ్డాం అని, ఎట్లా అన్నయ్య మరి ఎక్కడ పోయింది ఏంటో అంటే, మళ్ళీ ఒకసారి చూడవే అన్నారు మా అన్నయ్య. మళ్ళీ పోయి చూస్తే అక్కడే ఉంది క్యాసెట్. ఓకే, అప్పుడు అనుకున్నాం సో నేను దీన్ని కమర్షియల్ చేయను అంటే అనేసి అనుకుని ఆ రాముల వారి క్యాసెట్ ని అక్కడ పెట్టా. అటువంటి అంటే బాబాతో పాటు 2 కూడా అక్కడే మేము ఓపెన్ చేసాం అనమాట. ఇది జరిగిపోయి 30 ఏళ్ళు అయిపోయింది. కానీ అది ఇప్పటికీ నా మనసులో అట్లా ఉండిపోయింది. అందుకని భగవంతుడి విషయంలో ఏ పొరపాటు కూడా నేను గురువు విషయంలో కానీ అసలు జరగనివ్వను. ఎందుకంటే ఇప్పుడు గురువు ఎదురుగా మనం ఆయన కళ్ళలో ఇప్పుడు మీరున్నారు, మీతో చూసి మాట్లాడాలంటే నేను చాలా
స్పష్టంగా ఉండాలి మీ పట్ల, సత్యంగా ఉండాలి. అవును. అది లేకపోతే అలా సూటిగా చూసి ఫేస్ టు ఫేస్ ఆ! మాట్లాడలేం. అది అవును. గురువుని చూడాలంటే హ్మ్. ఎంత ధైర్యం ఉండాలి అవును. తప్పు చేస్తే. హ్మ్. ఎందుకంటే నీ పక్కనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నేను నిన్ను చూసుకుంటున్నాను అనే గురువు దొరికినప్పుడు మా స్వామివారు అదే చెప్తారు, విశ్వేశ్వర స్వామి గారు. నేనున్నాను, నేను చూసుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండు. నేను చూసుకుంటున్నానమ్మా. నీ పక్కనే ఉన్నా నాకు తెలుసు అంటారు. అన్నప్పుడు ప్రతీదీ ఆయన గమనిస్తున్నారు అన్నప్పుడు మనం ఎట్లా ఉంటాం? అది గురువంటే. సో, ఆ గురువు పాదాలు పట్టుకుంటే మనకి దొరకంది లేదు, జరగంది లేదు, మనం కోరుకోక్కర్లేదు. చాలా మంచి పాటలు పాడారు. దాంతో పాటుగా చాలా మంచి విషయాలు చెప్పారు. టీచర్ అనిపించుకున్నారు. అందరికీ ఎక్కువ కూడా ఎక్స్‌ప్లనేషన్. ఎక్స్‌ప్లనేషన్ కాదు మ్యామ్. చాలా మంచి విషయాలు చెప్పారు. పిల్లలకి అర్థమయ్యేలాగా ఆహ్, పిల్లలనే కాదు ఎంతోమంది చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబాకి సంబంధించి కూడా మీరు చెప్పింది క్లియర్‌గా అర్థమవుతుంది. అవును. చూస్తున్న వాళ్ళకి ఏంటి మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది. మా అక్క చాలా అనేవారనమాట. హ్మ్. నువ్వు చెప్పేటప్పుడు మర్చిపోతావు, జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చెప్పేటప్పుడు కన్‌ఫ్యూజ్ కాకు. నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతే నువ్వు స్పష్టంగా నీకొక ఐడియా వచ్చాకే మాట్లాడు అనేవాళ్ళనమాట. హ్మ్. ఎక్కువ మాట్లాడకు, కొంచెం మాట్లాడు. నన్ను చాలా ఎప్పుడు కూడా ప్రతి క్షణం అట్లా చెప్తూనే ఉంటారు. మేమేదైనా తప్పు హ్మ్. అన్నట్టుగా అక్క అట్లా కనిపిస్తుందనమాట. ఓకే. అంటే తనంత క్రమశిక్షణగా పెంచింది మమ్మల్ని. హ్మ్. అంతే ఇదిగా తను మమ్మల్ని చూసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, నువ్వన్నీ మర్చిపోతావు గదా! ఏదో చెప్తే అన్నీ మర్చిపోతావు. పాటలెక్కడ మర్చిపోతావు అని భయమేస్తుంది నాకు. అదేదో సినిమాలో హ్మ్. విజిలేస్తుంది. నువ్వు హ్మ్. పాట పాడేటప్పుడు విజిలెక్కడేస్తావు అని భయపడుతున్నా అంటాడు సుత్తివేలు. అంటే లక్ష్మి, శ్రీలక్ష్మి అని ఉంటుంది. ఆమంటుంది, నాకు పాట పాడేటప్పుడు విజిల్ రాదు. మంచిది ఎప్పుడు పాటలు పాడుతుండాలి. అట్లాగా పాట పాడేటప్పుడు మర్చిపోవడం అనేది ఉండదు. అది ఓకే మా మ్యామ్. అక్క చెప్తుందనమాట. పాటలు మర్చిపోతావు అని భయమేస్తుంది. జాగ్రత్తగుండు దాంట్లో. అదెప్పుడు నేను అనుకుంటూ ఉంటాననమాట. అక్క పేరేంటి మ్యామ్? సీత. ఓకే. రామచంద్రాచార్యులు గారు, గొట్టిపుళ్ళ రామచంద్రాచార్యులు గారు మా ఓకే. బావ. ఓకే. ఇద్దరు సీతారాములు చక్కగా. తర్వాత మా తాతయ్య, మా హ్మ్. వీళ్ళు మా అమ్మమ్మ గారు. చెప్పాను గదా! హ్మ్. అవును. అందరూ వీళ్ళే. హ్మ్. అమ్మమ్మ, తాతయ్య, మా ఎర్రమామ, తాత, వీళ్ళందరూ వాళ్ళు మమ్మల్ని ఇట్లా పెంచారనమాట. దానివల్ల ఎవరెవరైతే నా జీవితంలో ఉన్నారో వాళ్ళ వల్ల నేనిక్కడ ఈ రోజున మీతో ఇప్పటికి కూడా మా తాత మాకు వచ్చేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆయన వచ్చి నేనున్నానని చెప్తారు. అంత ఇదిగా ఉంటుందనమాట. కాబట్టి వాళ్ళందరి వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నారు. నిలబడున్నాను. ముఖ్యంగా అవును. మా గురువు భగవాన్ శ్రీ 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 విశ్వంజీ స్వామివారు అనుకోకుండా ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం. అవకాశం ఇది. ఎందుకంటే గురువు గురించి చెప్పుకోవడం అనేది ఎంతో అదృష్టమైన విషయం. సుకృతం అవును. ఉండాలి. అందులో నాకసలు నేనేం చెప్పగలనో కూడా నాకు తెలీదు. నా మనసులో ఉన్నది చెప్పాను తప్ప ఆహ్, ఎక్కడ మనం పాటలైతే ఎన్నన్నా పాడేస్తాను. అవును. మీరన్నట్టుగా పాటలు వరుసగా పెట్టిన ఎన్ని పాటలన్నా పాడేస్తాను. హ్మ్. కొన్ని వేల పాటలు పాడేస్తాను. కానీ ఇది కొంచెం ఆ వాక్కు రావాలంటే కూడా ఆయనే. అవును. ఆ బ్లెస్సింగ్ ఉండాలి. అదే దండం పెట్టుకొనొచ్చాను. నేనేం మాట్లాడుతున్నానో అది మీరే మాట్లాడండి అని. హ్మ్. వచ్చేటప్పుడు మా గురువుగారికి. ఓకే మ్యామ్. పెట్టుకునే వచ్చాను. అట్లనే ఆయన నన్ను అంతే మంచి విషయాలు మా ఆంధ్రప్రభ మాట్లాడనిచ్చారు. ప్రేక్షకులకి మాట్లాడించారు. చెప్పించారు. అదే.